డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏటుగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గా ఇవాళ రాజమహేంద్రం జిల్లా జడ్జ్ కోర్టులో హాజరయ్యారు. ఆమెను భర్త అనంతబాబు స్వయంగా కోర్టుకు తీసుకువచ్చారు. హైకోర్టు ఆదేశాల మేరకు లక్ష్మీదుర్గా జిల్లా కోర్టుకు హాజరైనట్లు సమాచారం. ఈ కేసులో A1గా అనంతబాబు, A2గా లక్ష్మీదుర్గా పేర్లు నమోదయ్యాయి. ఇక సిట్ విచారణలో భాగంగా లక్ష్మీదుర్గను అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. మొత్తం 12 రోజుల్లో 84 గంటల పాటు విచారణ జరిగినట్లు తెలుస్తోంది. ఈ నెల 16వ తేదీ నుంచి నిన్నటి వరకు కాకినాడలో సిట్ ఎదుట ఆమె హాజరయ్యారు. విచారణలో భాగంగా అధికారుల ప్రశ్నలకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను అనే సమాధానాలే ఇచ్చినట్లు సమాచారం. సిట్ అధికారులు పూర్తి విచారణ నివేదికను త్వరలో న్యాయస్థానానికి సమర్పించనున్నారు. ఇదిలా ఉంటే ఈ కేసులో లక్ష్మీదుర్గా ఆచూకీ లభించకపోవడంతో SC/ST కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో ఆ వారెంట్ రద్దు చేయాలంటూ లక్ష్మీదుర్గా హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సిట్ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఆ మేరకు కాకినాడ DSP IPS అధికారి మనీష్ దేవరాజ్ పాటిల్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. హైకోర్టు సూచనల మేరకు ఇవాళ రాజమహేంద్రవరం జిల్లా కోర్టుకు లక్ష్మీదుర్గా హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంకా ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.